సాబత్లో ఉన్న మిమ్మల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళా. ఆడుకునే పిల్లల చిరునవ్వులో మన ఊరి భవిష్యత్తును చూస్తున్నారు. ఎలా మంది అధ్యక్షురాడు మీరు కబురు పెడితే నేనే వచ్చేవాడు కదండి. మీరు గౌరవించినందుకు చాలా సంతోషపడి సర్పంచ్ గారు. ఏమీ లేదండి, ప్రభుత్వం మహిళా సంఘాలకి కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి లోన్ శాంక్షన్ చేసింది కదా, అది గురించని. మా ఆవిడకంతా ఒప్పులేదండి, ఆ నిధులన్నీ మన ఊరికే కదా, ఆ డబ్బులేమో మా అకౌంట్లో వేసండి. ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారండి. నేనైతే బంగారు గాజులు చేయించుకుంటాను. ఆ విషయంలో గైడింగ్ మా వల్ల కాదండి. అమ్మా, మీరు అడుగుతున్నది కేవలం డబ్బు కాదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడే అవకాశాన్ని కాదు దొరుకుంటున్నారు. చూడమ్మా, చేతికి గాజు పడితే అందం వస్తుంది, కానీ అదే చేతికి పని కనిపిస్తే మీ కుటుంబానికి ఆకలి తీర్చే ధైర్యం వస్తుందమ్మా. మా ఆడోడు ఓట్లన్నీ మీకే పెంచాను కదండి సర్పంచ్ గారు, మా రుణం తీర్చుకోండి. చూడండి సీతామహాలక్ష్మి గారు, ఆకలి వేసిన వాడికి ఒక పూట అన్నం పెడితే వాడికి కడుపు మాత్రమే నిండుతుందండి. అదే వాడు బతకడానికి ఒక దారి చూపిస్తే వాడి తర్వాత వాడి తరం నిలబడుతుందండి. చూడండి, మీరు అడుగుతున్న నిధులు పనిచేస్తే రేపు పండగకి పిండి వంటలు వండుకోవచ్చు, కానీ ఎల్లుండి మీ బిడ్డ ఫీజు కట్టడానికి ఆ బంగారం తప్ప సంపాదించుకునే మార్గం ఉండదండి. ఒకసారి ఆలోచించండి. మన నాన్న రోడ్ కాంట్రాక్ట్ ఉంది కదా, నాకు ఇప్పించండి. మీ కమిషన్ చెప్తే అలా పడేస్తాను. ఇస్తాను. వచ్చాక పండగకి జాతరకి మంది ఏళ్ళే పాలని చూస్తే సరైన ఉపాధి అసలు ఈ రోడ్లే బాగాలేదయ్యా. మరి ఈ ఊరి వాళ్ళు ఏంటయ్యా, నేను నా కుటుంబం బాగుంటే చాలని కోరుకు. ప్రజల నాయకులు నమ్మేది అభివృద్ధి కోసం కాదు, మధ్యతరగతి వాడి రికమెండేషన్స్ కోసం, ధనం ఉన్నవాడు అధికారానికి దగ్గరగా ఉండడం కోసం. గ్రామాలంటే అనుబంధానికి, ఆత్మీయతకి, మట్టి వాసనకి దగ్గరగా ఉంటాయి. రికమెండేషన్స్, భయాలు, అవసరాలు మాత్రమే ఉన్నాయి. గ్రామం మారాలంటే నాయకుడు మారాలి అంటారు, కానీ గ్రామాలు మారితేనే ఆ రాజకీయాలు మారుతాయి. అది తప్పకుండా వస్తుంది. మన పదవి కూడా 5 ఏళ్ళు మళ్ళీ మన ఓన్లీ ఫైనాన్స్ కంపెనీ తన ఛానల్లో మ్యూజిక్. Can we have a round of applause everyone all together? స్టోరీ అనే ఒక ఫిల్మ్ తీసి రిలీజ్ చేశాను. అది ఒక గురు, రూప్, డోరా, హర్రర్ లవ్ స్టోరీ 4 మూవీస్ ఒకసారి రిలీజ్. అలాగే జబర్దస్త్, శకలక్ శంకర్ కూడా నేను స్కిట్స్ రాశాను. జస్ట్ ఇదేంటంటే కొంచెం అలా సరదాగా ఇది మొబైల్తో చేసి అలాగే అలా ఆర్టిస్టులతో సరదాగా చేసి ఒక 2 days నిన్న రిలీజ్ చేశాను సరదాగా. థ్యాంక్ యూ అండి. రైటింగ్ స్కిల్స్కి నన్ను ఎక్కడైతే ప్రారంభమయ్యానో మళ్ళీ ఒక రైటర్గా నన్ను గుర్తించినందుకు ఈ వేదిక పూర్తిగా నేను ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే మిగతా అప్కమింగ్ డైరెక్టర్స్ అందరూ కూడా మీరు ఇంకా మంచి భవిష్యత్తులో ఒక గొప్ప డైరెక్టర్ అవ్వాలి, మంచి కథలతో రావాలి, మంచి స్క్రీన్ ప్లే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. దేన్ని నమ్ముతున్న ముఖ్యం.
ఇవాళ కాల్స్తానని మీరు భూమి అనుకుంటున్నారు, కానీ నేను రేపటి తరానికి మార్గం చూపించే ఒక పునాది అనుకుంటున్నానండి. చూడండి, మీరు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నారు, కానీ నేను ఆ స్కూల్ గ్రౌండ్లో ఆడుకునే పిల్లల చిరునవ్వులో మన ఊరి భవిష్యత్తును రమేష్ మోదిన గారు మీరు నవ్వాలండి కొంచెం ప్లీజ్. యా, బెస్ట్ రైటర్ అండ్ ఆల్సో ఫర్ ద మ్యూజిక్. Can we have a round of applause everyone all together?